బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు బీజేపీ అన్ని పార్టీల మద్దతు కూడగడుతుంది. సిపి రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ కు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. వైసీపీకి రాజ్యసభలో 7, లోక్సభలో 4 సభ్యులు ఉన్నారు. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. అయితే బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇటు బీజేపీ ప్రతిపాదనపై ఇటు వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? సరే, ఎన్డీఏ బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసింది. ప్రధానంగా రాధాకృష్ణన్ ను ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా రాధాకృష్ణకు మద్దతు ఇస్తూ ఉండగా, మరోవైపు ఇండియా కూటమి కూడా అభ్యర్థిను పెట్టే ఆలోచన చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా అభ్యర్థిని పెడితే మాత్రం ఎన్నిక అనివార్యం అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ తన అభ్యర్థిని గెలిపించుకునేందుకు తటస్థంగా ఉన్నటువంటి పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేయడం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికు ఆయన మద్దతు ఇవ్వాలంటూ కూడా రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తంగా 11 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఈ 11 మంది ఎంపీలు ఓటింగ్ కూడా ఒకవేళ ఎన్నిక జరిగితే మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది. 11 ఎంపీలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్ ను మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఫోన్ కాల్ కు సంబంధించి పార్టీ నేతలతో చర్చించిన తర్వాత ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అంశంపైన ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇటు ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు ఫోన్ చేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి గతంలో కూడా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి రాజకీయంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓట్ చోరుకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఆయన ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. గతంలో అటు ఉపరాష్ట్రపతి కానీ రాష్ట్రపతి ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే గుర్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.